మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. కానుకల పండుగను గూర్చి బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. ఈ పండుగను ఆచరించుమని యేసుక్రీస్తు వారే తెలియచేశారు. పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులైన వారికి తెలియచేసినట్లుగా క్రొత్త నిబంధనలో కూడా ఈ కానుకను గూర్చి ప్రభువు తెలియచేశారు. అలాగనే అమ్మాయి, నువ్వు చాలా శబ్దం చేస్తున్నావు, మన్నంతే రోజు కూర్చో, సైలెంట్ గా కూర్చోలా చూడు, బైబిల్ సరే పక్కన పెట్టుకో. ప్రియులారా, గమనించాలి, ఈ కానుక పండుగను గూర్చి చాలా సంఘాల్లో ఆచరించట్లేదు. ప్రతి ఒక్కరూ ఆచరించాలి. నాకు అనిపిస్తుంది ఏమిటంటే, లోకములో ఉన్న ప్రతి మానవుడు ఆచరించాలి. ఎందుకంటే ప్రతి మనిషి దేవుడు కలుగు చేసిన భూమి పంటనే తింటున్నాడు. కాబట్టి పంట కూర్చుకోగానే ఈ పండుగను ఆచరిస్తే నెక్స్ట్ సంవత్సరంలో విస్తారమైన పంటను దేవుడిస్తారు. ఏ పని చేసేవారైనా కృతజ్ఞతగా ఈ పండుగను ఆచరిస్తే వచ్చే సంవత్సరమునకు వారికి మరింత అత్యధికమైన ఆశీర్వాదం కలుగుతుంది. బైబిల్ గ్రంథములో వ్రాయబడింది పండుగను గూర్చి. అయితే కొన్ని పండుగలు క్రైస్తవ బిడ్డలైన వారు గ్రంథములో లేకపోయినా ఆచరించే పండుగలు కొన్ని మనము చేస్తూ ఉన్నాం. ఈస్టర్ పండుగ చేయమని బైబిల్లో లేదు గాని, అలాగనే క్రిస్మస్ పండుగ చేయమని బైబిల్లో లేదు గాని, సంఘమే ఏర్పాటు చేసుకున్నది. కృతజ్ఞతగా ఆయన లోకములో జన్మించినందుకు ఆయన జన్మమును గుర్తు చేసుకోవాలని పండుగను క్రైస్తవులైన వారు, క్రైస్తవ బిడ్డలే క్రిస్మస్ పండుగను ఆయన మరణమును గుర్తు చేసుకుని శిలువ ధ్యానములు చేయించు ఆయన పునరుద్ధానమును గుర్తు చేసుకుని ఈస్టర్ పండుగను కూడా సంఘమే ఏర్పాటు చేసుకుంది. దయచేసి బయట ఉన్న వారు మీరు త్వరగా అక్కడ అందించి వచ్చేసేయండి, మధ్యలో ఎవరు ఇబ్బంది కాకుండా. గనుక ఈ రోజు పండుగలోనికి వచ్చిన మీ అందరూ జాగ్రత్తగా ఈ మాటలు వింటే వచ్చే సంవత్సరంలో మీరు సాక్ష్యము చెప్పగలరు. దేవుడు ఆ రోజు చెప్పినట్లుగా మేము చేశాం, ఇదిగో ఈ సంవత్సరం అంతా దేవుడు మాకు ఎన్నో కార్యాలు చేశారు, మేమెంతగానో దీవెన పొందాము అని చెప్పి మీరే వచ్చి మందిరములో సాక్ష్యము చెప్పగలరు. దేవునికి మనము ఎంతిచ్చినా సరిపోదు, ఏమిచ్చినా సరిపోదు. మరొక మాట ఏమిటంటే, దేవునికి మనము కానుకిచ్చేటప్పుడు దేవుడు మనకేమిచ్చాడు, లేక తండ్రి మనకేమిచ్చాడు? ఈ రోజున మీ అందరికీ అర్థము కావడానికి, తండ్రి ఎక్కువ శ్రమ పడ్డాడా, తల్లిదండ్రులు ఎక్కువ శ్రమ పడ్డారా, పిల్లలు వయసు వచ్చి మీకు అర్థం కాలేదు, మరలా చెప్తాను. తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి వయసు వచ్చేంత వరకు వారిని ఎంతగానో వారిని ప్రేమించి వారి అవసరతలన్నీ తీర్చి, వయసు వచ్చిన తర్వాత వివాహం చేసి, వివాహమైన తర్వాత వారికి బాధ్యతలన్నీ, వారికి ఆస్తిని సమకూర్చి, ఇల్లు కట్టి పొలము కొని అన్ని ఆస్తులు ఇచ్చి అంతిచ్చిన తర్వాత తల్లిదండ్రులు చేసింది ఎక్కువ,
వారు ముసలోళ్ళైన తర్వాత వారికి భోజనం పెట్టేది ఎక్కువ. మాట్లాడలేదు. మేం పెడుతున్నాం భోజనం. పెద్దోడు అంటాడు, మేమే, నేను ఒక్కరినే పుట్టానా, నన్ను ఒక్కరినే కన్నావా, ఆ చిన్నోని దగ్గరికి పో, లేకపోతే 2వ దగ్గరికి వెళ్ళు, 3వ దగ్గరికి వెళ్ళు, కొడుకుల్నే కన్నావా, కూతుర్లు ఎంతో ప్రేమించావు కదా, కూతుర్లకు ఎంతో చేశావు కదా, కూతురు దగ్గరికి వెళ్ళిపో అని అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవునికి మనం ఇచ్చేటప్పుడు ఆ పరలోకమందున్న తండ్రి మనకి ఎంత చేశారు, మనం ఆయనకి ఇచ్చేది ఎంత, ఆయన మనకు చేసింది ఎంత. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఈ రోజున. మొదటిగా, తండ్రి అయిన దేవుడు మనకి ఎంత చేశారో చెప్పలేనంత. ఇంత పెద్ద భూమిని దేవుడే కలుగు చేశారు. ఈ భూమి మనకు ఉచితమే. ఈ భూమి మీద మనము నివాసము చేయించున్నాం. ఈ భూమి మీద మనం పంటలు పండిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మనం ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మనం ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. ఈ భూమి దేవునిదే, దేవుడిచ్చినదే. జాగ్రత్తగా వినాలి. ఈ భూమి దేవుడిచ్చినదే. రెండవదిగా చూసినట్లయితే, ఆకాశము దేవుడిచ్చినదే. సూర్యుడు దేవుడిచ్చిన వారే, చంద్రుడు దేవుడిచ్చిన వారే, నక్షత్రములు దేవునివే, విశ్వమంతయు దేవునిదే. దేవుడే కలుగు చేశారు. కలుగుగాక అని ఆయన వాక్కు చేత ఈ సమస్త విశ్వమును కలుగు చేశారు. ఆయనే సమస్తమును కలుగు చేశారు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. పర్వతములు పుట్టక మునుపు ఆయన ఉన్నవాడు. ఆయన పేరు యెహోవా. యెహోవా అనగా ఉన్నవాడు అన్నవాడు. అన్నిటికంటే ముందుగా ఉండి అన్నిటినీ కలుగు చేసిన వాడు. మనలను కూడా కలుగు చేసిన వాడు. అమ్మా వినాలి జాగ్రత్తగా. నిన్ను నన్ను కలుగు చేసింది, మనలో ఉన్న అన్ని అవయవులను అమర్చిన వారు దేవుడే. అయితే దేవుడు ఇదంతా చేసి ఆయన ఒక ఆజ్ఞ చెప్పారు. నేను మీకు ఇంత చేశాను కదా, మీరు 10వ భాగము నాకు తీసుకొని రండి. నేను మీకు ఎంతో చేశాను, మీరు 10వ భాగం తీసుకొని రండి అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథములో కూడా అనేక మంది భక్తులైన వారు దేవునికి 10వ భాగం ఇచ్చినట్లుగా ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనములోను, ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనములోను, ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనములోను, లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనములోను, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనములో ఈ వచనములన్నింటిలో కూడా 10వ భాగమును గూర్చి వ్రాయబడింది. ఇది తండ్రి సమస్తమును కలుగు చేసి తండ్రి అడిగిన కానుక, తండ్రి ఇవ్వమని చెప్పిన కానుక. మొదటిగా 10వ భాగం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రాహామే దేవునికి యేసుక్రీస్తు వారికి 10వ భాగం ఇచ్చినట్లుగా అన్నిటిలో అంటే పొలములో తనకున్న సమస్తములో అన్నిటిలో 10వ వంతు. ఎంతమంది రోజున 10వ భాగము కరెక్ట్ గా ఇస్తున్నారు? ఎంతమంది ఇస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. కనీసం 10వ భాగం, 10వ భాగం ఇస్తున్నారా దేవునికి? మీ పంటలో, మీ పనిలో, మీ వ్యాపారములో, మీ కూలి పనిలో. అబ్రహాము అయితే అన్నిటిలో, తనకున్న గొర్రెలలో, తనకున్న పశువులలో, తనకున్న పంటలో, తనకున్న సమస్తములో 10వ వంతు దేవునికి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం.
యాకోబు కూడా మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనములో యాకోబు నేను తిరిగి తాను తండ్రి ఇంటి నుండి బయలుదేరి మరలా నేను తిరిగి వచ్చినప్పుడు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును మరియు సమముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. యాకోబు అంటున్నాడు, దేవా నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను. మొక్కుకున్నాను. నీవు నాకు తినడానికి భోజనము, ధరించుకోవడానికి వస్త్రాలిచ్చి నీవు నాకు తోడుగా ఉండి నా ప్రయాణములో తోడుగా ఉండి మరలా నన్ను క్షేమముగా నా తండ్రి ఇంటికి నడిపిస్తే దేవా నేను అన్నిటిలో సమస్తములో నీకు 10వ వంతు ఇస్తాను అని యాకోబు కూడా దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులతో కూడా దేవుడు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యములు ద్వితీయోపదేశ కాండము ప్రియులరా అంతకు మునుపు లేవియా కాండం 27:30 వచనాన్ని చదువుకుందాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. ఎవరి సొమ్ము? మాట్లాడలేదు. నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, ఎవరి సొమ్ము కాదు. ఎవరి సొమ్ము చెప్పాలి గట్టిగా. 10వ భాగము యెహోవా సొమ్ము. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా 10వ భాగం తీయని వారు ఉంటే బహుశా వారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయ్యా, మేము చాలా పేదవారమయ్యా అని అనొచ్చు. ప్రతి సంవత్సరం మీకు చెప్పుచున్నట్లుగా ఒక పేదవాడు విలియం కోల్గేట్ పేదవాడిగానే బయలుదేరాడు. ఈ రోజున ప్రపంచంలో కోటీశ్వరుడయ్యాడు. కారణం ఏమిటంటే ఈ కోల్గేట్ లో ఉన్న లక్షణం ఏమిటంటే, ఈ విలియం కోల్గేట్ లో ఉన్న లక్షణం ఏమిటంటే, ఆ కోల్గేట్ పేస్ట్ ను తయారు చేసిన ఈ విలియములో ఉన్న గొప్పతనం ఏమిటంటే దేవుని సొమ్ము ఖచ్చితముగా ఎవరికి ఇచ్చాడు? మాట్లాడలేదు మీరు. దేవునికే ఇచ్చాడు. దేవుడు అంటున్నారు, యెహోవా సొమ్ము, ఇది నా సొమ్ము. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి ఈ భూమి మీద నీవేదైతే తింటున్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో ఆ వాటన్నిటిలో కూడా 10వ భాగము యెహోవా సొమ్ము. ఇక కొంచెం ముందుకు చదవండమ్మా. గమనించాలి, గోవులలో గొర్రెలలో ఈ భూమి మీద నడిచే ప్రతి వాటిలో కూడా 10వ భాగం ఎవరి సొమ్ము? మాట్లాడలేదమ్మా అయ్యా, మాట్లాడలేదు. ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. దేవునికే చెందాలది. అది కరెక్ట్ గా నీవు దేవునికి ఇవ్వకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి నీవు ప్రభు నమ్మినా ఫలితము లేదు, ప్రయోజనము లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మినా ప్రయోజనము లేదు. కనుక ప్రియులారా, మరొక వచనములో సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21వ వచనములో వీటన్నిటిలో 10వ భాగమును గూర్చి దేవుడు వ్రాయించిన మాటలు మనకు కనబడుతున్నాయి. చదవండి త్వరగా. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. లేవీయులు చేయు సేవకు, ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఈ 10వ భాగములన్నీ ఎవరికి ఇచ్చారట దేవుడు? లేవీయులకు, అనగా యాజకులకు.
దేవుని మందిరములో సేవ చేసే సేవకులకు చెందవలసినది. దశభాగము దేవుని సేవకు చెందవలసినది. అది నీ అవసరములకు చెందవలసినది కాదు, నీ కుటుంబములకు చెందవలసినది కాదు, నీ పనిలో అది వాడుకోవలసినది కాదు. దశమ భాగము దేవుని సొమ్ము, దేవుని సొమ్ము. అది దేవుని మందిరములో సేవ చేయించున్న యాజకులకు చెందవలసినది. ఎంతమంది క్రైస్తవ బిడ్డలు దశమ భాగం తీయక ఎంత నష్టపోతున్నారో మీకు తెలుసా? ఎంత నష్టపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు. దేవుని సొమ్ము దేవునికి చెందాలి, దేవుని సొమ్ము దేవుని రాజ్యమునకు చెందాలి. నాకు ఫస్ట్ చెప్పినట్లుగా తండ్రి అంత ప్రేమామయుడు చూడండి, అంత ఇచ్చి 10వ భాగం అడిగాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి వారు ఏం ఆశిస్తారు? రేపు ముసలోళ్ళు అయిన తర్వాత ఒక ముద్ద భోజనం పెడితే చాలంట. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? ఆ ముద్ద పెట్టేది ఎక్కువ అంటారు. అలాగైపోయింది ఈ రోజున. దేవుని ద్వారా అన్ని అనుభవిస్తున్నాం, దేవుని ద్వారానే సృష్టిని అనుభవిస్తున్నాం, దేవుని ద్వారానే సమస్తాన్ని అనుభవిస్తున్నాం. కానీ దేవునికి ఇచ్చేదే ఎక్కువ అనుకుంటున్నాం మనం. చాలా తప్పు. ఈరోజు వాక్యం వింటున్న నీవు తీర్మానం చేసుకో. ఇక నుండి రేపటి నుండి నీవెంత సంపాదిస్తావో, నీ పిల్లలు సంపాదిస్తున్నారా, నీవు సంపాదిస్తున్నావా, అమ్మా నీవు సంపాదిస్తున్నావా, అయ్యా నీవు సంపాదిస్తున్నావా, నీ సంపాదనలు 10వ భాగము ఎవరి సొమ్ము? చెప్పండి, అందరికి అర్థమవుతుందా? 10వ భాగం ఎవరి సొమ్ము? గట్టిగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. ఎవరి సొమ్ము? అది తీయకపోతే నష్టము నీకే. ఆ మాటలు కూడా నేను చదివిస్తాను. ఇలా గమనించాలి. తర్వాత మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండ 14వ అధ్యాయము 28వ వచనం, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం, ద్వితీయోపదేశకాండము 14:28. నీ దేవుడైన యెహోవా నీవు చేయుని చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటకు తెచ్చి నీ ఎంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఎంట ఉన్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాళ్లను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇది 10వ భాగంలో మరొక భాగముగా చెప్తున్నాడు. 3 సంవత్సరాలకు ఒకసారి మరలా ప్రత్యేకంగా తీయమంటున్నాడు. ఆ తీసింది నీ ఇంట్లో పరదేశులు ఉన్నారా? నీ గ్రామంలో తల్లి లేని తండ్రి లేని పిల్లలున్నారా? వారికి అది పెట్టాలి. ఇదంతా బైబిల్లో ఎంతో వివరంగా దేవుడు రాయించాడు కానుకలను గురించి. అమ్మా దయచేసి వినాలి. 10వ భాగం దయచేసి వాడవద్దు. ఎంతవరకు వాడుకున్నావేమయ్యా? కొన్నిసార్లు తీసి కొన్నిసార్లు వాడుకున్నావేమో. ఈ సంవత్సరం తీర్మానం చేసుకో, ఇక నుంచి నేను నా దేవుని సొమ్ము నా దేవునికే చెందాలి, నా దేవుని సొమ్ము నా దేవుని యాజకులకు చెందాలి, నా దేవుని సొమ్ము నా దేవుని సేవకు చెందాలి అని తీర్మానం చేసుకో. 10వ భాగం. దేవుడు నిన్ను ఎక్కువ అడగలేదు, 10వ భాగం అడిగాడు. నిన్ను పుట్టించాను, నీకు ఇంత ఇచ్చాను, ఎంత చేశాను, 10వ భాగం ఏమన్నా. 10వ భాగం మాత్రమే ప్రభు మనల్ని అడుగుచున్నాడు. నెహెమ్యా గ్రంథములో 10వ అధ్యాయము 38వ వచనములో, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము, లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా
ఆరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు 10 వంతులలో 1 వంతు లేవీయులు ఆ దేవుని మందిరములో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకొని రావాలనియు నిర్ణయించుకొంటిమి. వీరి యొక్క నిర్ణయం ఇశ్రాయేలీయులకు నిర్ణయం. 10వ వంతంతా ఎవరి మందిరములోనికి తీసుకొని రావాలని నిర్ణయం చేసుకున్నారట? దేవుని మందిరములోనికి. ఈ రోజున నీవు కూడా నిర్ణయం తీసుకో. ఇంతవరకు నేను వాడుకున్నా, ఇక నుంచి నేను వాడను. ఈ రోజు ఎందుకు నీ కుటుంబంలో ఇబ్బందులు? వారి గురించి వీరి గురించి చెప్పడం కాదు, కానీ నా వరకు నేను చాలా సార్లు నేను కూడా పొరపాటు చేస్తాను. మీరిచ్చిన ఈ 4 సంఘాల్లో వచ్చిన కానుకను నేను దశంభాగం తీస్తాను. నేను కూడా కొన్నిసార్లు సొంత ఖర్చులకైతే వాడుకోను, కానీ మందిర పనులు జరుగుతూ ఉంటాయి. నా దగ్గర ఇంకేమీ ఉండదు. నేను అప్పుడు అనుకుంటాను, ఇది మందిరానికే కదా నేను వాడేది, మందిరానికే కదా వాడేది, కాబట్టి వాడేసుకుందాం అని వాడుకుంటాను. చాలా సార్లు అలా చేస్తాను. అమ్మ దయచేసి మనసు పెట్టట్లేదు మీరు అయ్యా. ఎప్పుడైతే అలా వాడుకుంటానో ఆ తర్వాత నాకు చాలా ఇబ్బందులు అవుతాయి. కుటుంబంలో ఒక్కోసారి 1 రూపాయి కూడా ఉండదు నా దగ్గర. చాలా ఇబ్బంది పడతాను. దేవుని సొమ్ము నేను కూడా తీయాలి, దశంభాగం నేను కూడా తీయాలి. అది ఎవరికి చెందాలంటే సంస్థకు మిషన్ ఉంది. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్, ఆ మిషన్ యొక్క వృద్ధికి చెందవలసింది దేవుని సేవకులు తీసే దశంభాగం, విశ్వాసులు తీసే దశంభాగం దేవుని సేవకుని కుటుంబానికి, దేవుని మందిరాలకు, ముఖ్యముగా చెప్పాలంటే దేవుని సేవకులకి అది అన్నారు బైబిల్లో. లేవీయులకు, యాజకులకు, వారి కుటుంబానికి. మేము ఎందుకు వేయాలి దశంభాగం అనే అలవాటు, అనే ఆలోచన ఎవరు తెచ్చుకోవద్దు. అది దేవునికి చెందవలసినది. నీకు సేవకుల్ని పెట్టారు దేవుడు, ఆత్మీయ సేవకుల్ని నీకు వాక్యముతో పోషించడానికి, నిన్ను ఆత్మీయముగా నడిపించడానికి. వారికి నీ సంపదలో, నీ కష్టములో 90 రూపాయలు నువ్వు తీసుకొని 10 రూపాయలు, 1000 రూపాయలు నువ్వు తీసుకొని 100 రూపాయలు, అది దేవునిది, దేవుని సేవకులకు చెందవలసింది. నీ కొరకు రాత్రి పగలు ప్రార్థించే, నీ కొరకు బోధించే, నీ కొరకు దేవుని నామములో సేవ చేయించున్న సేవకులకు, లేవీయులకు చెందవలసినది. ఆయన అంటున్నాడు, ఇది నా సొమ్ము, నా సొమ్ము. మలాకీ గ్రంథములు అంటారు కదా, నా మందిరములో ఆహారములున్నట్టు. మందిరములో ఆహారం అంటే ఇక్కడ చేసుకునే భోజనము కాదు. మనం తింటున్నాం, ఇప్పుడు వింటున్నాం చూడండి, ఇదే ఆహారం, అసలైన ఆహారము. ఆత్మీయమైన ఆహారం ఉండాలంటే కొంతమంది బాధపడుతూ ఉంటారు. దేవుడిచ్చిన ఈ సేవలో మీరైతే చాలా మంది దేవునికి ఇచ్చేకి చాలా ఆసక్తిగా ఉన్నారు. కొంతమంది సేవకులు అంటూ ఉంటారు, అయ్యా అంత కలిసే ఒక 100 రూపాయలు కూడా కానుక రాదయ్యా, 200 కానుక రాదయ్యా, 300 కూడా రాదయ్యా. ఎలాగా సేవకుని పరిస్థితి? మీ సేవకుని గురించిన ఆలోచన మీకు ఉన్నదా? అది దేవుడు ఏర్పాటు చేశారు. ఇది లేవీయులకు, యాజకులకు చెందవలసినది. 10వ వంతు మీకు కాదు. మీకు పని చేసుకునే శక్తిని ఇచ్చాను కదా, మీకు పని ఇచ్చాను కదా, మీకు ఉద్యోగం ఇచ్చాను కదా, మీకు వ్యాపారం ఇచ్చాను కదా. మీ సంపదలో మీరు 10వ భాగము మీ సేవకునికి ఇవ్వకపోతే ఎలాగూ? మీ కొరకు కన్నీళ్లు కార్చే సేవకునికి, మీ కొరకు ప్రయాసపడే సేవకునికి ఇవ్వకపోతే ఎలాగూ? నీవెలాగూ దీవింపబడతావు? సేవకుని ప్రయాస చాలా మందికి తెలియదు. ఎన్నో రాత్రులు నిద్ర ఉండదు. ఎవరైనా బాగోలేదని చెబితే వారిని గురించి ఎంతగా కన్నీళ్లు కార్చి ఎంతగా ప్రార్థన చేయాలో, వారు మరలా క్షేమముగా ఉన్నారని ఎంతవరకు. వీళ్ళకి ఇలాగూ వాక్యం బోధించాలంటే
అనేక సార్లు గంటలు తరబడి రాత్రి ఈ ప్రసంగాన్ని 2 గంటల ఆ సమయంలో నేను బైబిల్ తీసుకొని 2 గంటల ప్రసంగంలో ఆ సమయంలో ఈ ప్రసంగాన్ని చూసుకుంటూ బైబిల్ చదువుకుంటూ దాదాపుగా 3:30 పైన అయింది టైం. సేవకుడి యొక్క ప్రయాస దేవుడికే తెలుసు. దేవుడు అందుకే ఏర్పాటు చేశారు, నా మందిరములో ఆహారం ఉండాలంటే, నా మందిరములో ఆహారం ఉండాలంటే మీరు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది తండ్రి ఇచ్చిన ఆజ్ఞ, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ. మలకీ గ్రంథం ఒకసారి చదవండి. 2వదిగా కుమారుడు మనకు ఆజ్ఞ ఇచ్చారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనలేదు. ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్నారు, మీరు మీ పితరుల నాట నుండి నా కట్టడలను గైకొనలేదు, వాటిని త్రోసివేశారు, నా మాటల్ని త్రోసివేశారు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును, నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేని విషయములో మేము నీ తట్టు తిరగాలని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగలునా? ఎక్కడా? నిజంగా మీరు అనుకోవచ్చు, మేము ఏం దొంగతనం చేయలేదు, మేము దొంగలించట్లేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నారు, మానవుడు దేవుని యొద్ద దొంగలునా? వినాలి. మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే మీరు నా యొద్ద దొంగలుచునే ఉన్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించుచున్నాము అని అంటే, 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు మీరు ఇయ్యక దొంగిలించుచున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నారు. ఇక్కడ ఇది దేవుడు చెప్పే మాట. చదవండి అక్కడ. దేని విషయంలో? చిన్నపిల్లలు మీరు బయట ఎక్కడ తిరుగుతున్నారు, అందరి లోపలికి పంపించు. అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరి లోపలికి పంపించు. ఏ పని ఉందా పిల్లలకు బయట? ఒకరి చివరిలో ఉండి పిల్లల్ని బయటికి వెళ్ళనివద్దండి. బాబులో చూడాలి. మీరు కూడా వినండి. రే బాబు, ఎవరినైనా వినండి. మీరు కూడా రేపు మీరు గొప్పలు అయ్యి పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా మీరేం చెయ్యాలి? మీకులాగే ఒక చిన్న అబ్బాయి చెప్పాను కదా ఇందాక, కోల్గేట్ విలియం అనబడే ఒక అబ్బాయి తాను ప్రయాణం చేస్తూ తన పేద పరిస్థితిలో వెళ్ళేటప్పుడు ఒక దైవ సేవకుడు చెప్పాడంట అబ్బాయికి, నీవే పని చేసినా ఎవరి సొమ్ము వాడొద్దు, దేవుని సొమ్ము వాడొద్దు, 10వ భాగం తీ అని చెబితే అలాగున తీసి ఈ రోజున ప్రపంచంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఈ రోజున ఆయన 10వ భాగం ఆ సంస్థ, ఆ పేస్ట్ యొక్క కంపెనీ ఈ రోజున సగము ఆ దేవునికి, సగం వారు వాడుకుంటున్నారు. సగం దేవునికి. అర్థం, దేవునికి వచ్చిన లాభములో సగము దేవునికి, సగం కంపెనీకి. ఎందుకంత అభివృద్ధి అయిపోయింది అంటే, ఇదిగో దేవుని ఆజ్ఞకు వారు లోబడ్డారు. అంటున్నారు, మీరు నా ఆజ్ఞలను పాటించట్లేదు, మీరు నా యొక్క దొంగలించుచున్నారు. దేని విషయంలో అంటే 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక మీరు దొంగలించుచు ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు మీ కుటుంబంలో శాపము? ఎందుకు మీ కుటుంబంలో సమాధానము లేదు? ఎందుకు మీ కుటుంబంలో ఆస్తి ఉన్నా ఆనందము లేదు అంటే ఏదో పొరపాటు జరుగుతుంది మీ కుటుంబంలో. నీ జీవితంలో ఏదో పొరపాటు ఉంది, నువ్వు పొరపాటు చేస్తున్నావు నీకు తెలియకుండా. క్రమము లేదు. క్రైస్తవ జీవితానికి క్రమం ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే సొమ్ములో క్రమముగా దేవునికి ఇవ్వలేదు. ఇది మొదటిది. విశ్వమంతటినిచ్చి దేవుడు 10వ భాగం మాత్రమే అడిగారు. ఇక 2వదిగా చూసినట్లయితే ఈ లోకమునకు నరుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారు. ఇందాక ధ్యానం చేస్తుంటే నా కళ్ళంట కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన కానుక మొదటిది సృష్టి అయితే, 2వది ఆయనే మనకు కానుకగా ఈ లోకానికి వచ్చి
యేసుక్రీస్తే కానుక. ఆయనే ఒక బహుమానముగా నీకు నాకు రక్షణ ఇవ్వట కొరకు ఈ లోకమునకు వచ్చి ఆయన ఏమిచ్చారంటే, తండ్రి అయితే సృష్టినిచ్చాడు గాని కుమారుడైతే తన రక్తమునే సిలువలో నీ కొరకు గాయములు పొంది, గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రభు యొక్క శ్రమ, తండ్రి సృష్టినివ్వడము అది ఆయన మాటతో ఇచ్చారు గాని కుమారుడైతే నిన్ను నన్ను రక్షించుట కొరకు, నీకు నాకు రక్షణ ఇవ్వట కొరకు, నిన్ను నన్ను నరకానికి వెళ్లకుండా కాపాడుట కొరకు ఆయన ఏమిచ్చారో తెలుసా? తన రక్తమంతని ధారపోస్తారు సిలువలో. నిలువెల్ల గాయములు భక్తులు పాడుచు అన్నారు, గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ఆయన కొరకు పొందలేదు గాయములు. ఆయన తలకు గాయాలు ఆయన కొరకు కాదు, ఆయన చేతుల్లో గాయాలు ఆయన కొరకు కాదు, ఆయన వీపంత గాయములు ఆయన కొరకు కాదు, ఆయన చేతులలో పాదములలో గాయములు ఆయన కొరకు కాదు, నీ కొరకు నా కొరకు, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని కొరకు, ప్రతి మానవుని రక్షించుట కొరకు, ప్రతి మానవుని తప్పించుట కొరకు ఆయన గాయములు పొందాడు. ఇంకా ఏమిచ్చాడు? దేవదాసయ్య గారు కీర్తనలో పాడుచు అంటారు, జీవమును నా జీవబంబునకై సిల్వా పైన అర్పించిన యేసు. జీవమును నా జీవం చెప్పండి కొట్టు వినండి శ్లోకం. జీవమంబునో నా జీవంబునకై సిల్వా పైన అర్పించిన యేసు. దేవా నేను నీ రుణము తీర్చగలనా ఎన్నటికైనా? దేవా నేను నీ రుణము తీర్చగలనా ఎన్నటికైనా అన్నాడు దేవదాసయ్య. నీ జీవమునే నా జీవము కొరకు, నన్ను నిత్య జీవములోనికి తీసుకొని వెళ్ళడానికి, నిత్య నరకమును తప్పించడానికి నీ జీవమునే నా జీవము కొరకు శిలువలో అర్పించిన యేసు. నేను నీ రుణము తీర్చగలనా? అయ్యగారు అంటున్నారు, నీ బాకీ తీర్చగలనా? చెప్పండి, తీర్చగలమా? ఎంతకాలం తీర్చగలం? ఎన్ని సంవత్సరాలు కానుకలు పండుగ చేస్తే తీర్చగలము? ఎన్ని మన జీవిత కాలం అంతా దశంభాగం ఇస్తే తీర్చగలమా? అందుకనే ఇక్కడ కుమారుడు అంటున్నాడు, నేను మీకోసం ప్రాణం ఇచ్చాను కదా, దశంభాగం ఇస్తారా నాకు అంటూ ఏమంటాడంటే, వాటికంటే మీరు ఎక్కువ ఇవ్వాలి అన్నారు. ఏమి ఇవ్వాలట? 10వ భాగం ఇవ్వకూడదు. ఇప్పుడు మనం పాత నిబంధన 10వ భాగం 2 వచనాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో, లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనములలో చూస్తే, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. మీతో నిశ్చయముగా చెప్తున్నాను, వినాలమ్మా.
శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మన నీతి అధికము కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేమట? పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే దశం భాగం అనేది పాత నిబంధన, దానికంటే మీరు ఎక్కువ ఇవ్వండి అని అర్థం. ఇక్కడ దశమ భాగము కంటే మీరు ఎక్కువ ఇవ్వాలి. 10వ భాగము కాదు మీకు దేవుడు ఎత్తిస్తున్నారు. ఇచ్చిన దాంట్లో 10వ భాగం ఏంటి? నా దేవునికి నేను ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి. అవసరమైతే 20 భాగం ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఆ దేవుడు నా కోసం తన ప్రాణమునిచ్చాడు, రక్తము కార్చాడు. ఆ దేవునికి నేను ఎంత ఇస్తే సరిపోతాదని పడే మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకే ఒక రోజున ప్రభు కానుక పెట్టె దగ్గర నిలబడ్డారు. ఎందరో వచ్చి కానుక వేసుకుంటున్నారు. ధనవంతులందరూ వచ్చి వేసుకుంటున్నారు. ఒక పేద విధవరాలు, ముఖ్యముగా పేదరాలు, రెండవదిగా భర్త లేడు ఆమె పేదరాలు. ఆమె అనుకుందట, నా దేవుడు నా కొరకే భూలోకానికి వచ్చారే, నన్ను రక్షించడానికి వచ్చారే, నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారే, నా దేవునికి నేనేమిస్తే సరిపోతుంది, ఎత్తిస్తే సరిపోతుంది అని చెప్పి అక్కడ ఎందరో వేస్తూ ఉంటే ఆమె మనస్సులో భయపడుతూ ఆమె దగ్గర 2 కాసులున్నాయి. ఎన్నున్నాయి చెప్పండి అయ్యా, అమ్మాయి ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. 2 చేసిందనుకో, తర్వాత ఆమెకి ఏమి లేదు, తినడానికి కూడా ఉండదు, భోంచేయడానికి కూడా ఉండదు. ఆమె అనుకుందట, నా భోజనం సంగతి తర్వాత, నా గుణదాని సంగతి తర్వాత, నా దేవునికి నేను ఇవ్వాలి ఫస్ట్, నా దేవునికి నేను ఇవ్వాలి. ఒకటిచ్చి ఒకటి ఉంచుకోవడం కాదు, 2 ఇచ్చేస్తాను అని ఆమె మనసులో అనుకుంటూ ఆ 2 కాసులు తీసి ఆ కానుక పెట్టెలో వేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లూకాసు సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పార చూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేస్తునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చెప్పండి కూడా, ఎవరు ఎక్కువ వేశారట? చెప్పాలి గట్టి. అక్కడ ధనవంతులు చాలా మంది వేస్తున్నారని ఉంది అక్కడ, కానీ పేదరాలు ఎక్కువ వేసింది అన్నారు ప్రభు. అందుకే జీవనమంతయు ఇచ్చెను అన్నారు ప్రభు. ఆమె జీవనమంతా, ఆమె జీవితానికి ఏమి ఉంచుకోలేదు. ప్రభుని ప్రేమించిన పేదరాలు కసులు 2 ఇచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన చెప్పకూడదు, కసులు 2 ఇచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికి ఇచ్చెను, జీవనమంతయు దేవునికి ఇచ్చెను. నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువు నాకు ఈ దేవము. చెప్పలు కట్టుకున్నా సమర్పణ స్తోత్రమునైనా ఈ దేవము కరము. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ నీకు సేవకు
కాబట్టి దేవునికి మనము దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. దశమ భాగం ఇవ్వాలా? రే బాబు, మీరు అల్లరి మానండి. దశమ భాగం ఇవ్వాలా? మాట్లాడలేదమ్మా. అది కూడా ఇవ్వట్లేదా? మీ ఇష్టం. అది కూడా ఇవ్వకపోతే మనం విన్నది వేస్ట్, ఈ ప్రయాస వేస్ట్, ఈ సేవకుల యొక్క శ్రమ వేస్ట్. బైబిల్లో దేవుడు రాయించిన మాటలన్నీ కూడా నీవు వినకపోతే నష్టము దేవునికి కాదు, సేవకులకు కాదు. ఏదో రీతిగా దేవుడు ఇస్తారు. దేవుడి సేవకుల్ని పిలిచిన వాడు ఉపవాసము పెట్టడు. మమ్మల్ని పెట్టలేదు ఇంతవరకు. ఈ 15 సంవత్సరాల సేవలో ఉపవాసము పెట్టలేదు, కానీ కొన్ని వందల సార్లు భోజనాలు పెట్టడానికి దేవుడు కార్యం చేస్తారు. ఏదో రీతిగా ఎవరొకరు ఏదో రీతిగా దేవుడు ఇస్తారు. నీవు ఇవ్వలేదా? నష్టం నీకే, నష్టం నీకే, కష్టం నీకే. ఈ పేదరాలు జీవనమంతా ఇచ్చింది. ఇక 3వ మాట, కుమారుడు తన ప్రాణమునిచ్చి అడిగాడు, నేను మీకు ప్రాణమే ఇచ్చాను కాబట్టి దశమ భాగం వేస్తారా? శాస్త్రుల వల్లే, పరిచయుల వల్లే. శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. ఇది ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభువారు చెప్పిన మాట. దశమ భాగం వేస్తున్నామంటే పరలోకానికి వెళ్ళం. దేవుడిచ్చే కొలది దేవునికి మనం ఇవ్వాలి. ఇక 3వ మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఆయన ఈ లోకములో ఉండిపోయారు. పెంతెకోస్తు పండుగ దినము నుండి నేటి వరకు ఈ భూమి మీద పనిచేసేది పరిశుద్ధాత్మ దేవుడే. తన సేవకుల్లో ఉండి బోధిస్తూ, తన సేవకుల్లో ఉండి విశ్వాసం నడిపిస్తూ, క్రైస్తవ సంఘమును నడిపిస్తూ, క్రైస్తవ సంఘాన్ని వృద్ధి చేస్తూ, క్రైస్తవ సంఘములో కార్యములు చేస్తూ అద్భుతాలు చేయించున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి నేటికి మనకు ఎన్నెన్నో మేలులు చేస్తున్నా. అయితే పరిశుద్ధాత్ముని యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మీ శక్తికి మించి మీరు ఇవ్వండి. ఎలాగివ్వండి? మాట్లాడలేదు. దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వండి అని కుమారుడు చెప్పారు. శక్తికి మించి ఇవ్వండి. శక్తికి మించి అంటే, మీరు ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు, బీరువాలో 1000 రూపాయలు ఉంది. వినాలి బాగా. అక్కడ అయ్యగారు 5 రూపాయలు చెప్పారు. ఈ కాలానికి దాన్ని మార్చి చెప్తున్నాను. ఆ కాలానికి 5 రూపాయలు చెప్పారు. 5 రూపాయలు అంటే ఎక్కువ అప్పట్లో. బీరువాలో 1000 రూపాయలు ఉంది, లేకపోతే 5000 ఉంది. ఈరోజు మీ ఇంట్లో, ఈరోజు కానుకల పండుగ, 5000 దేవునికి ఇవ్వాలా. తర్వాత మనకు చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళిద్దాంలే అని అనుకుంటే, లేకపోతే 1000 రూపాయలు అలాగే ఉంచుకుని 4000 ఇచ్చేసేద్దాంలే అనుకుంటే, అది శక్తికి మించి కాదు అన్నారు అయ్యగారు. 5000 ఉంది, నా దేవుని సన్నిధికి వెళ్తున్నాను. ఈ రోజున సంవత్సరం అంతా నన్ను కాపాడారు, నన్ను పోషించారు, నన్ను రక్షించారు, నాకు ఎన్నో చేశారు. నా బీరువాలో దేవుడు మరల ఇస్తారులే, నా ఇంట్లో మరల ఇస్తారులే, దేవుడు నాకు ఏదో రీతిగా ఇస్తారులే, నా దేవునికి నేను ఇవ్వాలి అని చెప్పి 5000 తీసుకుని వచ్చి, ఇదిగో నా దేవునికి అని ఉన్నదంతా తీసుకుని వచ్చి ఇవ్వడమే శక్తికి మించి అన్నారు దేవదాసయ్య. శక్తికి మించి. శక్తి ఇంత వేసేది ఉంటే అంతకు ఎక్కువ ఇస్తేనే దాని శక్తికి మించి. ఆది క్రైస్తవ సంఘం అలాగే చేశారు. కొన్ని వచనాలు జాగ్రత్తగా గమనించండి. కొన్ని వచనాలు త్వరగా చదువుకుందాము. లూకా సువార్త, దేవుని యొక్క వాక్యముల అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము నుండి 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు. ఒకసారి అందరు లేచి నిలబడండి, ఎవరు బయటకు వెళ్ళొద్దు.
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీ ఆది క్రైస్తవ సంఘము దేవునికి ఎలాగిచ్చాడంటే వారి శక్తికి మించి ఇచ్చారు. చదవాలి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు, బాగా వినాలి మాట, తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టింది. వారి ఆస్తులను అమ్మేశారు ఆది క్రైస్తవ సంఘం. చరాస్తులు, స్థిరాస్తులు. చరాస్తులు అంటే పొలాలు, చరాస్తులు అంటే బంగారము. చరస్థిరాస్తులను అమ్మి వారికున్న బంగారం, వారికున్న ఫలాలను అమ్మి, ఇదిగో దేవుని సేవ జరగాలి, దేవుని రాజ్య వృద్ధి కలగాలని వారు త్యాగం చేసినందుకే ఈ రోజున ప్రపంచమంతా వ్యాప్తి అయింది క్రైస్తవ సంఘం. వారు త్యాగం చేయకపోతే కాదు, వారు ఆస్తులు ఉంచుకోలేదు. చివరికి ఏం చేశారు? వారి ఆస్తులని కూడా అమ్మివేసి వారు పేదవారైపోయారు. క్రీస్తు కొరకు అవమానములు పొందారు. క్రీస్తు కొరకు సరైన వస్త్రాలు లేని వారిగా, తిండి లేని వారిగా, చివరకు సింహాలకు ఆహారముగా మారిపోయారు ఆది క్రైస్తవ సంఘం. ఎంత గొప్ప త్యాగం వారిది. చరస్థిరాస్తులను అమ్మి దేవుని సేవ కొరకై వారు ప్రయాసపడ్డారు. ఈ రోజున నిన్ను అంత చేయమని చెప్పలేదు దేవుడు. నీకున్న దాంట్లో కనీసం 10వ భాగమైన ఇస్తున్నావా? కనీసం 10వ భాగమైన ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. అలాగే మరొక మాట చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు. కొంతమంది దేవునికి ఇచ్చే సమయం వచ్చే సమయానికి తప్పకుండా చిల్లర మార్పించే కానుక వేస్తారు. కానుకను ఆశించి నేను చెప్పలేదు కానీ, మీరు వేయకపోయినా నాకు బాధ లేదు కానీ, ప్రభు నన్ను పోషిస్తారనే అవిశ్వాసము నమ్మకము నాకుంది. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి మనం ఎప్పుడు చిల్లర మార్పించి వేయకూడదు. చిల్లర ఎవరికి వేస్తాం? చెప్పాలి గట్టి. మనం దారెంట వెళ్తుంటే అడుక్కునేవారు వస్తారు, అమ్మా అయ్యా అంటారు. ఏం చేస్తాం? చిల్లర లేపో అంటారు. వారు అలాగే అడుగుతుంటే ఏం చేస్తాం? చిల్లర మార్పించి తీసుకెళ్లి వారి చేతులు వేస్తాం. దేవుడు పేదవాడా? దేవుడు పేదవాడా? బైబిల్లో రాయబడిన మాట ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, మనం దేవునికి దశమ భాగమే కాదు, ఎప్పుడైనా దేవునికి కానుక ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలో అక్కడ రాస్తున్నాడు ఒక మాట.
పరిశుద్ధుల కొరకైన కానుక విషయములో గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయండి. కొరింథీ సంఘముతో అంటున్నాడు. ఆదివారమున నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేసుకోవాలట. ఏం చేసిన కొలది? వర్ధిల్లిన కొలది. ఈ వారం దేవుడి కింద సంపాదన ఇచ్చాడు, దశభాగం పక్కన పెట్టి, అయ్యా ఎంత ఇచ్చావయ్యా, ఇది ఆదివారం వేస్తాను, ఇది దశభాగం వేస్తానని సపరేట్ గా తీసుకోవాలట. ఆదివారం వేసే కానుక ఇంతకుముందు లేదు, కానీ ఇంతకుముందు మీలో అలా వేసేవారు, కానీ చిల్లర వేసేవారు చాలా తక్కువే. మంచిది అలవాటు. ఇంకా దేవునికి ఇవ్వాలనుకోండి. కానుక రాసించి చెప్పలేదు, ఈ రోజున కానుకను గురించి ఈ నెలలో తప్పకుండా జ్ఞాపకము చేసుకోమని దైవజనులు తెలియజేశారు. కాబట్టి ఈ మాటలు మీకు కఠినముగా ఉండవచ్చునేమో, కఠినముగా ఉన్నా అవి మనసులో పెట్టుకోండి, రేపే మీకు ఆశీర్వాదంగా మారిపోతాయి. ఇదిగో దేవునికి మనము చిల్లర ఇవ్వకూడదు. మనం వర్ధిల్లిన కొలది దశభాగము కంటే ఎక్కువిస్తూ కొంత సొమ్ము సిద్ధపరచుకుని ఆదివారం కూడా చిల్లర మార్చుకునివ్వద్దు. మీరు చేసే పని ఇంకా మనము చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, ప్రియులారా 9వ అధ్యాయం 6వ వచనం నుండి, లేక అంతకు ముందు ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివిన తర్వాత లాస్ట్ గారి చదివి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను కూర్చి నీకు తెలియచేయుచున్నాను. ఎలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా ప్రబలిని సంతోషించింది. వారు నిరుపేదలైనను, ఏమైనను చెప్పాలి గట్టిగా, అమ్మా అయ్యా మీరు నిరుపేదలే కావచ్చు, మా దగ్గర ఏమి లేదనొచ్చు, పని చేస్తున్నారు కదా. వీరు నిరుపేదలైనను వారు దాతృత్వం, వారు ఇవ్వడము. దాతృత్వం అంటే దేవుని సేవకులకు ఆనాడు వారి అవసరములకు వారి కొరకు ఇవ్వడములో వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఏం చేశారట? బహుగా విస్తరించను, బహుగా ఇస్తున్నారు వారు. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను, పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా వారు మమ్మలను వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే హెచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చెప్పలు కూడా మీకు చెప్పినట్లుగా వారికి చెప్పలేదు, ఇవ్వమని చెప్పలేదు వారికి. వారు తమంతట తామే వారు తెలుసుకున్నారు, మా సేవకులు పని చేస్తున్నారు, ఇంత సేవ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు మేము ఇంత వేస్తున్నాం, కొంతమంది వేసేవారు అనుకోవచ్చు ఏం చేస్తున్నాడు అని. దయచేసి ఎప్పుడు అలా అనుకోవద్దు పొరపాటును కూడా. అంత దేవుని మహిమ కొరకే చేస్తున్నారు. ఇదంతా చూస్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి, దేవుడిచ్చిన వాహనం. ఈ రోజున వాహనం తిప్పడానికి కొంచెం భయపడుతున్నాం, టైర్లు పోయాయి. ఇప్పుడు టైర్లు వేయించాలంటే దాదాపుగా 30,000 కావాలి. ఎలాగా? ఈ ప్రయాస ఎవరికి తెలియదు. ఆ వాహనం ఈ సేవకు ఎంతో ఉపయోగపడుతుంది. మన యొక్క విశ్వాసులకు కూడా ఎవరికైనా బాగోలేదంటే ఒక అంబులెన్స్ వలె పనిచేసింది ఆ సేవకు. విశ్వాసులు కానీ సేవకు కానీ ఎంతో పని చేసింది వాహనం. ఇవ్వడానికి బాధగా ఉంది, అమ్మాలనుకుంటే బాధగా ఉంది. ఇప్పుడు టైర్లు వేస్తే మరలా పని చేస్తుంది. ఎంతో సొమ్ము, ఎన్నో అవసరతలు. వచ్చిన సొమ్ము వడ్డీలు కట్టుకోవాలి, ఒకవైపు కుటుంబాన్ని చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి, అన్ని రీతులుగా చూసుకోవాలి. అందుకని దేవుని విశ్వాసులారా ఏనాడు అపార్థం చేసుకోవద్దు.
మీ అందరికీ చెప్తున్నాను, ప్రయాసార్థము కాదు కొందరికి. ఇలా లాస్ట్ గా మీరు చెప్పే మాట, వారు నిరుపేదలైనను, కొరింథీ సంఘము నిరుపేదలైనను, వారి దాతృత్వము చాలా వారు గొప్పగా దేవునికి ఇచ్చారు. సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. తమంతట తామే ఇచ్చారు. మా దేవునికి మేము ఇవ్వాలి అనబడే మా సేవకులకు మేము ఇవ్వాలి, పరిశుద్ధుల అవసరాలకు మేము ఇవ్వాలి. ఈ రోజున కారు ఎక్కడికైనా తీసుకెళ్తాం, కొంతమంది తెలియకుండా అందులో బ్యాగులో కారుకు పెడతారు. మరి కొంతమంది అక్కడికి 1000 రూపాయలు కొట్టించుకొని డీజిల్ వెళ్తే 500 పెడతారు. అన్ని చూసుకోవాలి. చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా పాస్టర్ గారు ఇలా చెప్తున్నారని ఎవరు అనుకోవద్దు దయచేసి. లాస్ట్ మాట చెప్తున్నాను ప్రియులారా. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి లాస్ట్ ఈ మాట బాగా వినండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయుడు. బాగా వినాలి. మీలో వ్యవసాయం చేసిన వారే, మనందరం వ్యవసాయ కుటుంబంలో, మేము కూడా వ్యవసాయ కుటుంబంలో నుండి వచ్చిన వారమే. ఆ విత్తనం వేసేటప్పుడు అందరూ మా నాన్న పిలిచేవారు, నీవే రావాలి విత్తనం వేసే. కానీ ఫస్ట్ మా నాన్న మా పొలంలోకి వారు వచ్చి మరలా మా వాళ్ళ పొలంలోకి పిలిచేవారు. విత్తేది మాత్రం అది గొర్రె తోలాలన్నా విత్తాలన్నా మా నాన్న అప్పట్లో మంచి పేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఆ పని చేశారు కాబట్టి ఆయనకు అలవాటు. ఆ చక్కగలాగా గొర్రె తోలేవాడు అన్నమాట. విత్తనం బాగా నిండుగా విత్తేవాడు. పొరపాటున ఎప్పుడైనా ఎవరితోనైనా విత్తిచ్చామా ఆ సంవత్సరం అక్కడక్కడ మొలిచేవి, సరిగా మొలిచేవి కాదు. ఎక్కడైనా ఏ పొలంలోనైనా విత్తనం వేసేటప్పుడు పిడికలు నిండా పట్టుకొని ఆ పిడికలు అయిపోయేలోపు పిడికలు అయిపోయేలోపు, ఇప్పుడైతే అన్ని మిషన్లు వచ్చాయి కానీ వడి కట్టుకుంటారు కదా, అది కట్టుకుంటారు లేదా, ఇలా కట్టుకొని ఈ చేతితో తీసుకుని ఇలా వేస్తూ ఉంటారు. ఆ చెయ్యి ఇంకా అయిపోయేలోపు ఈ చేయి రెడీగా ఉంటుంది. పిడికలు ఈ చేత్తో వేస్తారు. అలా వేస్తూనే ఉంటారు. బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ఆత్మీయముగా దేవునికి నీవెంత విత్తుతావో దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాన్ని నీ మీదికి ఆ విధముగా కుమ్మరిస్తాడు. ఏ విధముగా వస్తుందో తెలియదు. నువ్వు కొంచెమే దేవునికి ఇస్తున్నావా? పంట కూడా ఎలా వస్తుంది చెప్పండి? ఆశీర్వాదం ఎలా వస్తుంది? కొంచెమే. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును, కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తాడట? ఉత్సాహముగా ఇచ్చువాడు. కాబట్టి సమృద్ధిగా దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సమృద్ధిగా మనస్పూర్వకముగా సంతోషముగా దేవుడికి ఇవ్వడం నేర్చుకుంటే నీవే సాక్ష్యం చెప్తావయ్యా, ఈ పని చేసినప్పటి నుంచి, ఈ వాక్యం విని ఇలాగ నేను చేసినప్పటి నుంచి ఇదిగో నాకే కొదువ లేదు అని నీవే సాక్ష్యం చెప్తావు. కాబట్టి ఈ కానుక పండుగలకు వచ్చిన నీవు ఈ మాటలు వ్యర్థముగా విడిచిపెట్టవద్దు. ఈ మాటలు నీవు నమ్మి ఈ రోజున నీవెంత దేవునికి ఇచ్చుకుంటున్నావో ఈ రోజుకి అయిపోయింది అనుకోవద్దు. ప్రతి ఆదివారం వర్ధిల్లిన కొలది దేవుడు నీకు ఇచ్చే కొలది దేవుని సొమ్ము వాడుతూ ఇంకా ఎక్కువ వచ్చిందా ఆ ఎక్కువలో కొంత నీకు ఉంచుకొని కొంత దేవునికి తీసుకొని రా. చిల్లర మార్పించి చందాలు వేయద్దు. నువ్వెక్కడికైనా వెళ్ళావు, వ్యాపారాన్ని ఎక్కడైనా ఒక షాపుకు వెళ్ళావు, ఒక హోటల్కి వెళ్ళావు, ₹1 ఉంది భోజనం పెట్టంటామా? ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు అంటాం.
ఒక షాప్కి వెళ్ళాం, ఒక 100 రూపాయల బట్టలు చూపించమంటామా అంటే నీ అవసరాల కొరకు నీవెంతైనా ఖర్చు చేస్తున్నావు. కూర్చోండి ఒకసారి. నీ అవసరాల కొరకు మంచిదే కావాలంటారా, మామూలు ఇవ్వమంటారా? చెప్పండి. బట్టలు మంచివి కావాలి, ఆ వస్తువులు మంచివి కావాలి, అన్ని మంచివే కావాలి అని అంటారు. అయితే ఒక చరణం పాడి నేను ముగిస్తాను. దేవదాసయ్య గారు అన్నారు, మాకై వాడు కొనెడి, వినండి వినండి, రూకల్ వ్యర్థం బగును, నీకై అప్పుగా నిచ్చు నిఖిల వస్తువులు. అయ్యగారు పాడుచున్నారయ్యా, మాకు వాడుకునేది ఏవైనా ఏమవుతాయట, వ్యర్థమైపోతాయి. నీకై అప్పుగా నిచ్చు నిఖిల వస్తువులు, శ్రీకారమగు నిత్య శ్రేష్ఠ ధన, శ్రీకారమగు నిత్య శ్రేష్ఠ ధనానిధి అయి పైలోకాంబు నాందుండు లోపంబు లేక. మనకి ఏం వాడుకున్నా, మన వస్త్రాలకు వాడుకున్నా, తినడానికి వాడుకున్నా అవి వ్యర్థమైపోతాయట, అవి లెక్కలోనికి రానే రావు అని అంటూ ఇక్కడేమంటున్నారు, నీకై అప్పుగనిచ్చు నిఖిల వస్తువులు. దేవా, నీకు నేనేమిచ్చినా అది పరలోక బ్యాంకులోనికి చేరుతుంది. ఏ బ్యాంకు చెప్పాలి గట్టిగా? భూమి మీద మనకు అకౌంట్ లేకపోయినా పర్వాలేదు, భూమి మీద మనకేమి లేకపోయినా, బ్యాంకులో సొమ్ము లేకపోయినా పర్వాలేదు, భూమి మీద ఎంత సొమ్ము ఉన్నా అక్కడ లేకపోతే పరలోకంలో స్థానం ఉందా? లేదు. బ్యాంకులో, ఆ బ్యాంకులోనికి వెళ్ళకపోతే స్థానం లేదు. నీవెంత విశ్వాసమైనా, ఎంత భక్తుడువైనా, ఎంత భక్తి పరురాలువైనా, ఎంతో కాలం నుంచి ప్రభు నమ్మినా పరలోకములో ఎంత ఉంది నీది? పరలోకములో నీది ఎంతుంది? పరలోక బ్యాంకులో దేవునికి మనం ఇచ్చే ప్రతి వస్తువు పరలోకములో దేవుడు దాచిపెడతాడట. అందుకే అన్నారు కదా, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఏమి సంపాదించుకోలేదు యేసుక్రీస్తు వారు. దైవజనుడు దేవదాసయ్య గారు ఏమి సంపాదించుకోలేదు భూమి మీద. అందుకే పాట పాడుతున్నారు, మాకై వాడుకొనేది రూకలు వ్యర్థమగును, నీకై అప్పుగనిచ్చే నిఖిల వస్తువులు శ్రేష్ఠ ధననిధిగా పరలోకములో ఉంటాయి నాయనా. కాబట్టి ఆ రాజ్యము కొరకు సిద్ధపడదామా? ప్రభు రాబోచున్నారు. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి సమృద్ధిగా విత్తువారిగా ఉంటారో, దేవుని సేవకుల ప్రయాస గుర్తించే వారిగా ఉంటారో, వారిని దేవుడు గుర్తు చేసుకుంటారు, ఆశీర్వదిస్తారు. అలా కాకుండా ఎందుకు ఇవ్వాలి ఇలాగా అనే రకరకాల ఆలోచనలు ఉంటే ఎంతకాలమైనా అంతే. కాబట్టి ప్రభు రాకడకు సిద్ధపడదాం, మేఘం ఎక్కుదాం. రాకడ చాలా సమీపంగా ఉంది. అనేక ప్రాంతాల్లో భూకంపములు. నేడు కూడా, నిన్నటి దినమును కూడా మన భారతదేశంలో భూకంపం వచ్చింది, మొన్న మరొక దేశంలో వచ్చిందని. అయితే ప్రభు కృపతో ప్రాణ నష్టము లేకుండా ప్రభు కాపాడుచున్నారు. మన ప్రార్థనలు ఆలకించి 40 దినాలు ధ్యానాలు చేద్దాం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి అందరూ రండి మందిరములోనికి. 1 గంట సేపు ధ్యానం, మౌన ధ్యానం, శిలువ ధ్యానం చేసి మౌన ధ్యానంలో ఉందాం. 40 రోజులు ఎవరు రాగలుగుతారో మరలా మీ పనులు చేసుకోవచ్చు. ఉదయాన్నే 5 గంటలకి రండి. 40 రోజులు ధ్యానాలు చేద్దాం. 40 రోజుల తర్వాత ఈస్టర్ పండుగ జరుగుతుంది. ఈస్టర్ పండుగ తర్వాత ఈ మందిర ఓపెనింగ్ కొరకై మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మందిరానికి ఇంకెంతో ఖర్చు ఉంది. 3 మందిరాలు ఒకేసారి ఓపెనింగ్ అవ్వాలనే ప్రార్థన.
లక్ష్మీపురంలో ఎంతో సొమ్ము అవసరత ఉంది ఆ మందిరం కొరకై. రాజేంద్రపురములో మందిరం కొరకు ఎంత అవసరత ఉంది. ప్రార్థన చేద్దాం. మన దేవుని కొరకు, రాజ్యాభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. ప్రభు రాబోచున్నారు. వచ్చే బుధవారం నుండి శిలువ ధ్యానములు 40 రోజులు తప్పకుండా చిన్నలు పెద్దలు అందరూ ధ్యానాలు చేయండి. అందరూ ఉపవాస ధ్యానాలు చేయండి. కడవరి దినాల్లో మనమున్నాం. ఆ శిలువను ధ్యానము చేసి రాబోచున్న ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్.